హలో ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సైనిక్ స్కూల్లో పనిచేయడానికి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సెలక్షన్ ఎలా చేస్తారు, జీతం ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, కంప్లీట్ A to Z డీటెయిల్స్ చూద్దాము. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకు సైనిక్ స్కూల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ బేసిస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ యొక్క సైనిక్ స్కూల్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కంప్లీట్గా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు జనరల్ ఎంప్లాయ్ రెగ్యులర్. ఇందులో మనకు జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, ఎందుకంటే జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కేటగిరీతో సంబంధం లేదు, ఎవరైనా కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కేవలం మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు, డిజైరబుల్గా అడుగుతున్నారు. బట్ మనకి మ్యాండేటరీ ఏమీ కాదు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. దీనికి సంబంధించిన శాలరీస్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి. మీకు లెవెల్ 1 కాబట్టి, అది కూడా 7th CPC కాబట్టి మనకి 18,000 రూపీస్ బేసిక్ ఉంటుంది. అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు యాడ్ చేస్తారు. మొత్తం అన్నీ యాడ్ చేసుకుంటే అరౌండ్ ఒక 25,000 రూపీస్ వరకు కూడా మంత్లీ పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన ఏజ్ చూసుకోండి, 18 to మ్యాక్సిమం 50 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆన్ 31st May 2026 మోస్ట్లీ 50 కన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయరు కాబట్టి నో ప్రాబ్లం. ఏజ్ లిమిట్ కూడా బాగానే ఉంది. మీకు ఇందులో ఇంకా బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. అంతేకాకుండా పెన్షన్ స్కీమ్స్ కూడా మీకు ఉంటాయి, దాంతోపాటు మెడికల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి, సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. ఒకవేళ పిల్లలు ఉంటే కనుక సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళైతే మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇన్ని బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు, ఇంకేం కావాలి చెప్పండి. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అప్లై ఫామ్ని ఫిల్ చేసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన కాపీస్ ఏవైతే సర్టిఫికేట్లు ఉంటాయో కాపీస్ పెట్టేసి మీరు ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ యూజ్ చేసుకొని మీరు ఏదో పంపించవచ్చు. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే May 9th వరకు కూడా మీకు టైం అయితే ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ ఏంటంటే జస్ట్ మీకు క్వాలిఫై అయితే చాలు, ఏదైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ సెలెక్షన్ ఫైనల్గా ఉంటుంది అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్ ఉంది. జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి, SC/ST వాళ్ళకి 250 రూపీస్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. DD తీయాల్సి ఉంటుంది. DD డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి. ఈ పేరు మీద మీరు DD అయితే తీసేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన కాపీస్తో పాటు దీన్ని కూడా అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నేను మీకు అప్లై ఫామ్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసేయండి. దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ రీసెంట్లీ తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి, పేస్ట్ చేయాలి. తర్వాత మీరు ఏ కేటగిరీ ఎక్కడ ఏంటి మెన్షన్ చేసుకోండి, ఈ విధంగా మెన్షన్ చేయాలి. జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ అలా మెన్షన్ చేయాలి. తర్వాత DD డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాలి. మీరు బ్యాంక్లో DD తీస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఏంటంటే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అంటే మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఏజ్ ఎంత ఏంటి, తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, మెయిల్ ID, అలాగే కాంటాక్ట్ నెంబర్ అనేది కంపల్సరీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మెరిటల్ స్టేటస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే 10th సంబంధించి 10th ఆన్వర్డ్స్. 10th నుంచి మీరు ఏమేమి చదువుకున్నారు, ఇంటరా, డిగ్రీనా ఏంటి మెన్షన్ చేసేసేయాలి. ఇంకా రిమైనింగ్ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు, దాంతోపాటు ఏదైనా స్పోర్ట్స్ సంబంధించిన స్కిల్స్ ఉన్నాయా లేవా, ఏవైతే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్ సైన్ చేయండి. సైన్ చేసేసి ఈరోజు డేట్ అయితే వేసేసి మీరు ఇచ్చిన అడ్రస్కి సబ్మిట్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ప్రాపర్గా చెక్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేవి పంపించుకోండి. ఓకేనా. ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్, ఎవరు మిస్ అవ్వద్దు. జస్ట్ మీకు దీనికి సంబంధించి ఏదైతే ఇచ్చిన తేదీ మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఫ్రీగా రూమ్ ఉంటుంది, అకామిడేషన్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. లొకేషన్ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా
మీకు అన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకుని మంచి నోటిఫికేషన్గా చెప్పొచ్చు.